ఓం నమ శివాయ సాయి గారు. ఈరోజు కేదార్నాథ్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు కదా, ఏంటి విశేషం ఈరోజు? ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. వాగ్రతావివ సంప్రోక్తో వాగ్రత పతిపతహే జగతక పితరో వందే పార్వతీ పరమేశ్వర. శ్రీ గురుభ్యో నమ. పంచాననతనోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురున్. జై శ్రీ కేదార్. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మన కేదార్నాథ్ క్షేత్రంలో శని త్రయోదశి సందర్భంగా మన కేదారేశ్వర స్వామివారికి సంపూర్ణంగా పంచామృత అభిషేకాలతో స్వామివారికి విశేష అలంకరణలతో ఈరోజు పూజ చేయడం జరిగింది. ఈ క్షేత్రంలో స్వామివారి కొలువుదీరై ఉన్నారు. స్వామివారికి పంచామృతలో సంపూర్ణంగా అభిషేకం చేయడం జరిగింది. శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి విశేషంగా అర్ధనారీశ్వర స్వామివారి అలంకరణ కూడా చేయడం జరిగింది. చాలామంది భక్తులు విశేషించారు. స్వామివారి కృపకు అందులో పాత్రలు కాగలరని మనవి. శివమ్మ, ఇక్కడ పూజలు ఇందాక జరిగాయి, చాలా బాగుంది. కానీ మీరు ఎప్పటి నుంచి వస్తారు, ఎందుకు వస్తారు, ఇక్కడ వచ్చిన దానికి మీ అభిప్రాయం? ఓం నమ శివాయ స్వామి. మేము ఒక 1 year నుంచి వస్తున్నాం స్వామి. ఫస్ట్ మా హస్బెండ్కి బాగాలేదని వచ్చాం స్వామి. అసలు సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ఆయనది. ఇక్కడికి వచ్చాక శివయ్య మాకు ఒక మార్గాన్ని చూపించాడు స్వామి గారిని. ఆయన వచ్చిన తర్వాతనే మా హస్బెండ్ ఇప్పుడు తను జాబ్ చేసుకుంటున్నాడు అంటే ఆ స్వామి వల్లనే నిజంగా. తర్వాత నాకు హెల్త్ బాగాలేదు, నేను కూడా చచ్చిపోయి సిచ్యువేషన్లోకి వెళ్ళాను. ఆ స్వామి గారి దయ వల్ల నేను ఇప్పుడు ఇలా నుంచుని మాట్లాడుతున్నాను ఆ సన్నిధిలో అంటే ఆ స్వామి గారి పుణ్యమే అదంతా. శివయ్య బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయి కాబట్టి మేము ఇంకా వస్తాం. ఇప్పుడు నేను పాప కోసం వచ్చాను, బికాజ్ స్టడీస్ కోసం అని 10th కొంచెం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్దాము. మాకు అదొక నమ్మకం అయిపోయింది. ఆయన మాకు ఒక గురువు అయిపోయింది. ఇంకా మాకు ఆయన బ్లెస్సింగ్ ఉంటే ఇంకా మాకు అంతే అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు పాప 10th, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. మీ మమ్మీ గారు చెప్తున్నారు కదా. అవును, నేను 10th బాగా చదివి మంచి స్కోర్ తెచ్చుకోవాలని చెప్పి ఒక